ఏంటండి ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా పొదిలి నుంచి వచ్చామండి. పొదిలి నుంచి వచ్చారు. దేని గురించి? పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ గురించే వచ్చామండి మేము. ఎవరు పంపించారు? ఎవరు పంపిస్తే ఎవరు ఎందుకు పంపిస్తారండి మమ్మల్ని? ఎక్కడున్న ఆస్ట్రేలియా ఉన్న వెళ్తాను, ఎక్కడున్న లండన్ లో ఎక్కడికైనా వేరెవర్ పవన్ కళ్యాణ్ ఫాలోస్ మీ, దట్స్ ఇట్. ఎక్కడికున్నా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా వెళ్ళిపోతాం, అంతవరకే. జస్ట్ ఎందుకని అంత అభిమానం ఆయన మీద? అభిమానం అంటే ఏందండి, ఇప్పుడు అమ్మ అంటే ఎందుకు ప్రేమ అంటే చెప్పలేము, నాన్న ఎందుకు ప్రేమ అంటే చెప్పలేము. పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్. ఎలా అనిపించింది ఆయన మిగతా రాజకీయ నాయకుల్లా ఉన్నాడా? ఎలా అనిపించింది? ఏది ఆయన చేసే రాజకీయ గురించి మీ యొక్క ప్రెస్ రిపోర్టర్లు మీరే చెప్పాలి, మేము చెప్పకూడదు. ఒక అభిమాన నటులుగా, ఒక మా దేవుడిలా కొంచెం మేము చెప్పడం కాదు, మీరు చెప్పి మీరు ఏదైనా చెప్తే మేము వాటి గురించి మేము తెలుసుకుంటాం. లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా మాలో అని మేము తెలుసుకుంటాం ఎవరైనా చెప్తే. అది అంటే గతంలో మరి 2019లో ఆయన ఓడించారు, 2 చోట్ల కూడా ఓడిపోయారు. ఈసారి పిఠాపురంలో వచ్చారు కదా, పిఠాపురంలో ఎలా అనిపించింది? గెలుస్తారనిపించింది? ఈ జనం ఓట్లు వేస్తారనిపించింది? ఇప్పుడు మీరు చూసారు, మీరు ఎక్కడన్నా భోజనాలు పెట్టడం కానీ, ఎవరన్నా ఏదైనా అన్నదానాలు ఏమైనా చేయటం కానీ మీరు ఎక్కడన్నా చూసారా? మరి నేనైతే చూడలేదండి. పొద్దున్న నుంచి తిరుగుతున్నాను, ఆడన్నా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పొద్దున 6 గంటలకు ఉన్నానండి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంతవరకు ఎవరు ఆడ నీళ్లు లేవు, ఏమీ లేవు, అయినా ఉన్నాము. మా నాయకుడి కోసం వచ్చాము. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, వచ్చిన ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా తన సొంత ఖర్చులతోటి, సొంత నిధులతోటి వచ్చిన వాళ్ళు తప్పితే ఎవరన్నా డబ్బులు ఇచ్చి ధనంతో కానీ ఎవరు ప్రోత్సహించింది కాదు. అది వాళ్ళంత ప్రేమతో వచ్చింది. ఈసారి ఎట్లయినా కానీ జనసేనాని గెలిపాలా, మన జనసేన పార్టీ అనేది ఎగరవేయాల జెండా అనేది. అసెంబ్లీలో జనసేన 21 స్థానాలు నిలబడుతుంది. 21 స్థానాలు పూర్తిగా గెలవాలని మేము కోరుకుంటూ ఉన్నాం.